హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను ఆవకాయ పెట్టడం చూపిస్తున్నానండి. ఆవకాయ నేను 3 కేజీలు పెట్టాను. కానీ 3 కేజీలకి మెజర్మెంట్స్ నేను వేశాను. కానీ నేను మీకు మెజర్మెంట్స్ 1 కేజీ ఇస్తాను. ముక్కలు ఇలా కొట్టించి బయటే మార్కెట్లో శుభ్రం కడిగేసేసి తుడిచి ముక్కలు కొట్టించి తెచ్చుకున్నాం. లోపల ఉన్న జీడి ఆ పప్పర్లు లాంటివి ఉంటాయి, అవి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇవి దగ్గర 3 కిలోలు ముక్కలండి. ఇది ఇలా పప్పర్లు అవి క్లీన్ చేసుకోవాలి. मैं 3 किलो का बनाई थी, लेकिन 1 किलो का मेजरमेंट्स दूंगी आपको, इधर डिस्क्रिप्शन में दे देगी. ముందు రాయి పౌడర్ వేయాలి. రాయి పౌడర్ నేను 1/2 కిలో వేసాను. తర్వాత మిర్చి పౌడర్ 1/2 కిలో వేసాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తెప్పించాను. 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ అని దొరుకుతుందన్నమాట. ఆంధ్రాలో దొరుకుతుంది, అది అమెజాన్లో అవైలబుల్. ఉప్పు కూడా దగ్గర 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ వేసి 3, అది కాక మెంతులు, పసుపు వేయాలి. పసుపు కొంచెం అప్రాక్సిమేట్లీ ఒక 1 స్పూను. మరీ ఎక్కువ వేసుకుంటే దానికి స్మెల్ వస్తుంది, పసుపు వాసన వస్తుంది అన్నమాట. తర్వాత ఈ 3 పొడులు కలిపేసి ఇది నూనె వేసి కలుపుకోవాలి. ఇది తిల్ ఆయిల్, నువ్వుల నూనె అండి. ఆవకాయకి మామూలు ఊరగాయలకి ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువ బాగుంటుంది. కొంతమంది వేరుశనగ నూనెతో కూడా పెడతారు, కానీ మేము మాత్రం నువ్వుల నూనెతోటే పెడతాం. ఇది ఇలాగా తడి పొడిగా కలుపుకుని అప్పుడు ముక్కల్ని ముందు ప్లాస్టిక్ మొత్తం అంతా కలిపి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను. అడుగున కొంచెం నూనె వేసుకోవాలి. ముందు నూనె వేసుకుని మొత్తం అంతా అక్కడ అలా స్ప్రెడ్ చేసుకుని ఇది ముక్కలు ఇలా కలుపుకుని ఇది మీకు కనపడడం కోసం కెమెరాకి ఎదురుగుండా పెడుతున్నాను. ఇది ఇలా వేసుకుని పిండితో సహా కలిపి ముక్కలు వేసుకోవాలన్నమాట. ఆవకాయకి కొంతమంది చాలా ఎక్కువ నూనె పైన ఇలాగా ఫ్లోట్ అయ్యేటట్టుగా వేస్తారు. అలా వేస్తే మెతక వాసన వచ్చేస్తుంది కొన్ని రోజులకి. అలా కాకుండా ఎంత కావాలో అంతే వేసుకోవాలి. పైన ఇలా వేసాక కొన్ని ముక్కలు వేసాక కొంచెం నూనె వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా ఇలా అదంతా వేసేసాక పైన బాగా నూనె వేసి, అంటే ముక్కలన్నీ కూడా పిండితోటి కవర్ అయి ఉండాలి. లేకపోతే ఏ ముక్కైనా పైకి ఉంటే బూజు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వేసేసి మూత పెట్టేసి దాన్ని 3 కిలోలకి ఈ డబ్బా నిండా వచ్చింది. ఇది 3 రోజులు అయిన తర్వాత
అలాగ ఊట అంతా బాగా ముక్కలు బాగా పుల్లగా ఉన్నాయండి, బాగున్నాయి. దానివల్ల ఊట కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని తిరిగి కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఒక్కొక్క చోట కొంచెం పొడిగా ఉంటుంది, కొంత అంటే ఊటంతా కలవడానికి ఇలా మనం తిరిగి కలుపుకుంటే సంవత్సరం పొడుగునా బాగుంటుంది. ఇలా కలిపి చూడండి, ఊట చాలా వచ్చింది. ఇప్పుడు ఆ మిగిలిన నూనె ఉంటుంది కదా, అది ఇప్పుడు బాటిల్స్లోకి పెడుతున్నాను. సంవత్సరం పొడుగునా ప్లాస్టిక్ దాంట్లో ఉంటే మంచిది కాదు, అది మేము బాటిల్స్లోనే పెడతాం. ఇలాగ బాటిల్లో వేసేసి పెట్టుకోవాలన్నమాట. 1 కిలోకి 200 గ్రాముల ఆవుపొడి. కారం, ఇది కారం మరీ ఎక్కువగా లేదు. 3 మ్యాంగో పౌడర్ కారం బాగుంటుంది. దానికి 200 వేసేసుకోవచ్చు. కారం ఎక్కువగా అనుకుంటే 160 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు అనమాట. కారం తీకాలాల్ లాంటిది. ఉప్పేమో 250 గ్రాము 1 కిలోకిను. తర్వాత ఏమో మెంతులు స్కిప్ అయినట్టుంది, అది మెంతులు కూడా వేసుకోవాలండి. 25 గ్రాము 1 కిలోకిను. ఆకా మెంతులు, మేతి ఉంటుంది కదా, అవి ఊరి బాగుంటాయి. తర్వాత కొంతమంది శనగలు వేస్తారు, శనగలు మాకు నచ్చదు, చప్పబడతాయి. ఇదైతే మెంతులు కనుక వేస్తే మెంతులు ఊరి పుల్లగా చాలా బాగుంటాయి. ఇవాళ ఇలా అన్నీ. ఆయిల్ 375 గ్రాము 1/2 కిలో వరకు వేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. నూనె ఇలా నూనె పైన వస్తుందన్నమాట. ఇలా బాటిల్స్లో పెట్టుకుని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి చెంచా పెట్టుకొని తీసుకోవాలన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆవకాయ చాలా బాగుంది.